Advertisement 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు, జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, సంకష్టహర చతుర్థి ప్రాధాన్యత మాకు తెలియజేస్తారా? సంకష్టహర చతుర్థి వ్రతం చాలా అద్భుతమైన వ్రతం. ఓకే, అంటే మనకి శాస్త్రాల్లో ఎన్నో మనకి జాతకంలో ఉన్న ఎన్నో దోషాలకి రకరకాల పరిహారాలు చెప్పబడి, దేవాలయాలు నిర్మించమని, ఓకే, అదేవిధంగా గోదానాలు చేయమని, గోశాలలు పెట్టమని, ఇట్లా ఎన్నో రకాల పరిహారాలు చెప్పబడి వాటిలో ఇంకొక చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్పారు. ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతం 12 నెలల పాటు కంటిన్యూగా ఎవరైతే చేస్తారో వారికి వారి యొక్క జీవితంలో ఏ కోరికైనా సరే తీరుస్తానని చెప్పి భగవంతుడు చెప్పాడట. అటువంటి వ్రతాలు, పూజలు కూడా చాలా మనకి శాస్త్రాల్లో చెప్పబడినాయి. అటువంటివే 16 సోమవారాల వ్రతం, 7 శనివారాల వ్రతం, 9 లక్ష్మీ కుబేర వ్రతం, 9 వారాల లక్ష్మీ కుబేర వ్రతం, ఇట్లా రకరకాల వ్రతాలు ఉన్నాయి. 9 వారాల రాహుకాలంలో దుర్గాదేవి పూజ, ఇవన్నీ కూడా, ఈ వ్రతాలన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేవి. కానీ సంకష్టహర చతుర్థి వ్రతం అంటే, నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఓకే, కానీ డబ్బు ఉంది కానీ కట్టలేకపోతున్నాను, ఏదో ఒక ఆటంకం వస్తుంది, లేకపోతే ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఏదో ఒక ఆటంకం వస్తుంది, అంటే విఘ్నాలు, అంతే కదా. విఘ్నాలు తొలగిపోవాలంటే కావాల్సింది మనం విఘ్నేశ్వరుడు, ఆయన పట్టుకోవాల్సిందే. మరి ఇదే కాదు, విఘ్నాలే కాదు, నీకు ఏ సమస్య ఉన్నా సరే, లేదా ఏ కోరిక ఉన్నా సరే తీరాలి అంటే 12 నెలల పాటు సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం అనేది అద్భుతమైన పరిహారం. ఓకే, మరి చైత్రమాసం అంటే తెలుగు సంవత్సరంలో మొట్టమొదటి మాసం కదా. ఎవరైతే చైత్రమాసంలో మొదలుపెట్టి మాఘమాసంతో దీన్ని కంప్లీట్ చేస్తారో, అంటే నెక్స్ట్ ఉగాది కల్లా మీ జీవితంలో మీరు ఏదనుకుంటే అది జరిగి తీరుద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ఓకే, సంవత్సరం పాటు. ఇప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతం అనే పుస్తకం మీకు పూజా స్టోర్లో దొరికి, చాలా చిన్న పుస్తకం ఉంటుంది, 10 పేజీలే ఉంటుంది, అంతే, చిన్న పుస్తకం ఉంటుంది. వ్రతం విధానం గురించి నేను అసలు ఇక్కడ ఏం డిస్కస్ చేయట్లేదు మీకు, ఓకే. కానీ దీంట్లో ఇంపార్టెంట్గా మీరు చేయాల్సి, నేను చాలా ఇంపార్టెంట్గా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఆ బుక్ అనేది దొరికిపోతుంది అందరికి, కాబట్టి మీకు అసలు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. దాంట్లో స్వామివారి యొక్క అదంగ పూజ ఎట్లా చేయాలి, స్వామివారి యొక్క అష్టోత్తరం ఎలా చదువుకోవాలి, సో స్వామివారి యొక్క నామావళి అన్ని A to Z దాంట్లో ఉండేది. వ్రత కథ అన్నీ ఉంటాయి, A to Z ఉంటాయి, కాబట్టి దాన్ని ఫాలో అయిపోండి. కానీ ఇది జనరల్గా ఏంటంటే, ఇది ఎక్కడైనా దగ్గరలో ఉన్న టెంపుల్లో చేస్తున్నారు, ఓకే, అక్కడ మీరు సామూహికంగా చేస్తారు, ఈవినింగ్ కూడా చేస్తారు. నేను ప్రముఖంగా చెప్పేది, ఇంపార్టెంట్గా, వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే, సంకష్టహర చతుర్థి వ్రతం ఆ చవితి రోజు, అంటే మనకి ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 4వ రోజు చవితి, దాన్నే సంకష్టహర చతుర్థి అంటారు. ఓకే, ఆ రోజు ఉదయం సూర్యోదయానికన్నా ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలారా స్నానం చేసి, సూర్యోదయానికన్నా 2 గడియలు, అంటే 48 minutes బిఫోర్ మీరు వ్రతాన్ని స్టార్ట్ చేయండి. ఇంట్లో స్టార్ట్ చేయండి. ఈ 48 minutes, ఓకే, సూర్యోదయం తర్వాత కూడా మీకు వ్రతం జరిగితే జరగని, నో ప్రాబ్లం. బట్ స్టార్ట్ చేసేది మాత్రం ఒక సూర్యోదయానికన్నా 48 to 2 గడియల ముందు స్టార్ట్ చేయండి. చాలా బ్రహ్మ ముహూర్తం అంటుంది దాన్ని, చాలా అద్భుతమైన ముహూర్త కాలం. బ్రహ్మ ముహూర్తం అంటే రకరకాలు చెప్పేవాళ్ళు అంటే 4:30, 3:30, 4 o'clock రకరకాలు చెప్పేవాళ్ళు. బట్ ఏదైనా కానీ చాలా శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే, సూర్యోదయానికి 2 గడియల ముందు అనేది చాలా అద్భుతమైన టైంగా చెప్పబడింది. కాబట్టి ఆ టైంను ఉపయోగించుకోండి. ఇక్కడ వ్రత విధానం పుస్తకంలో నోట్ చేసుకోండి. బట్ ఇక్కడ షోడశోపచారాలు చేసేటప్పుడు చాలా క్లియర్గా స్వామివారికి ఆసనం సమర్పయామి అంటే, స్వామి ఆ తొండం ఊపుకుండా వచ్చి కూర్చున్నట్లుగా భావించండి. స్వామివారికి పాద్యం సమర్పయామి అంటే స్వామివారి పాదాలు మీరు కడుగుతున్నట్లుగా భావించండి. ఓకే, అట్లాగే ఆచమనీయం, స్నానం అన్నా కూడా ప్రతిదీ భావన చేయండి. మీరు పూర్తి డివోషనల్గా భావన చేయండి.
రెండోది, మీరు మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా క్లియర్గా స్వామివారికి నివేదన చేయండి. ఓకే, ఆయనకి సమర్పించేసేయండి. అంటే క్లియర్గా మీన్స్ మీకు ఏడవాలనిపించింది, ఓకే, ఏడ్చి చెప్పుకోండి నా కష్టం ఇదని, నో ప్రాబ్లం. ఇప్పుడు సామూహికంగా చేస్తాం, ఓకే, సాయంత్రం పూట టెంపుల్లో అక్కడ 50 మంది 100 మంది ఉంటారు. అక్కడ మీరు ఏడవాలంటే ఏడుస్తారా? ఏడవరు కదా. అక్కడ భక్తి కూడా ఏముంటుంది, పంతులు గారు చెప్తా ఉంటారు, ఆచమనం అంటారు, ఆచమనం చేస్తారు, సమర్పయామంటారు, అక్షింతలు వేస్తారు, దండం పెట్టుకుంటూ వచ్చేస్తారు. ఒక తంతులాగా అయిపోద్ది. ఓకే, ఆ తంతు కూడా కావాలి మనకి, ఎందుకంటే మరి బ్రాహ్మణత్వం ఉన్నారు కాబట్టి అక్కడ కూడా చేయాలి మనం. బట్ ఇంట్లో మార్నింగ్ మనం క్లియర్గా ఈ వ్రతం మొత్తం మనం ఇంట్లో చక్కగా చాలా చక్కగా చేసుకోవాలి. స్వామివారికి గరిక సమర్పించండి కంపల్సరిగా. లడ్డు నైవేద్యం పెట్టండి, మోదకులు నైవేద్యంగా పెట్టండి, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా మోదకులు ఉండ్రాళ్ళు ఇవన్నీ నైవేద్యంగా పెట్టండి. దీంట్లో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. బట్ ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేయండి ఇంట్లో. ఓకే, మళ్ళీ ఈవినింగ్ అవుద్ది, ఈవినింగ్ అందరితో పాటు మళ్ళీ సామూహికంగా అక్కడ చేసుకొని వ్రతం అక్కడంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చంద్ర దర్శనం జరిగిన తర్వాత మీరు ఆ ఉపవాసం అనేది దీక్ష విరమించవచ్చు. ఓకే, అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉండాలా అంటే, ఉపవాసం అంటే మరీ చెప్తున్నాను, అది ఫుడ్కి సంబంధించింది కాదు. ఓకే, భగవంతునికి దగ్గరగా ఉపవసి అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం. ఓకే, అంటే భగవంతుని యొక్క ఆరాధనలో నిమగ్నం అవడం, ఆయనతో ఒక రిలేషన్ ఆ రోజు మనం మమేకం అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఆ విధంగా ఎవరైతే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తారో 12 నెలలు తిరిగేలోపు మీరు అనుకున్న ఎటువంటి ప్రాబ్లం అవనివ్వండి, ఎటువంటి కోరిక అవనివ్వండి, ఓకే, 100కి 100% జరిగి తీరుతుంది. దాంట్లో ఎటువంటి అసలు డోకా లేదు, డౌట్ లేదు. గురుగారు, అయితే ఈ పూజా విధానం అంతా చేయలేని వారు ఏదైనా మంత్రం పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉందా? లేదమ్మా, ఇది సంకష్టహర చతుర్థి వ్రతం అంటేనే ఇది కంపల్సరీ చేయాలి. దీంతో పాటుగా అంటే ఇప్పుడు మనం ఉపవాసం అని చెప్పుకున్నాం. ఉపవాసం అంటే ఫుడ్కి సంబంధించింది కాదు, భగవంతునికి దగ్గరగా అంటే పొద్దున పూజ అయిపోద్ది, రాత్రి వరకు ఏం చేయాలి గురుగారు అంటే కాదు కదా. అందుకనే దానికి బీజాక్షర సహిత మంత్రాన్ని, అంటే నాకు ఏ మంత్రం అయితే సిద్ధించిందో లక్ష్మీ గణపతి మంత్రాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరన్నా సరే ఈ మంత్రాన్ని నన్ను గురువుగా భావించి మీరు తీసుకోలేదో వాళ్ళు ఈ యొక్క వీడియో చూసి నన్ను గురుస్థానంలో భావించి ఈ మంత్రాన్ని ఉపదేశం పొందినట్లుగా మీరు ఊహ చేసుకొని ఈ సంకష్టహర చతుర్థి వ్రతం రోజు స్టార్ట్ చేసుకోండి. మీ అంటే ఒక కంప్లీట్గా అంటే ప్రతిరోజు ఈ యొక్క పునశ్చరణ చేయడం ద్వారా మీ యొక్క ఆరా లెవెల్స్ పెరగడం. ఓకే, మీ లైఫ్లో ఎన్నో అద్భుతాలు మీరు చవి చూస్తారు. మరి ఆ బీజాక్షర మంత్రం ఏంటో నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను, నెక్స్ట్ కింద కూడా డిస్ప్లే చేపిస్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓకే, ఈ మంత్రం కింద కూడా డిస్ప్లే చేపిస్తాను. ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా జాగ్రత్తగా మీరు దీన్ని పునశ్చరణ చేయండి. అద్భుతమైన ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం.